హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే యూఎస్ఏ 47th ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేశాడు. లాస్ట్ టర్మ్లో ఉండేటప్పుడు ఏంటంటే మన ఇండియన్స్ మీద కానీ, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళ మీద కానీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద అయితే చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టాడు అనమాట. బట్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయబోతున్నాడు అండ్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అండ్ కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు అయితే చాలా అయితే వర్రీ అవుతున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే బేసిక్గా యూఎస్ఏలో 2 పార్టీస్ ఉంటాయి. ఒకటి డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లిక్ పార్టీ అనమాట. అండ్ డెమోక్రటిక్ పార్టీ వచ్చేటప్పటికి ఇప్పుడు కమలా హారిస్ అండ్ జో బైడెన్ అనమాట. అండ్ రిపబ్లిక్ పార్టీ వచ్చేటప్పటికి డొనాల్డ్ ట్రంప్ది అనమాట. సో డెమోక్రటిక్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఏముంటుందంటే అమెరికన్ పీపుల్ని అండ్ ఇమిగ్రెంట్స్ని కలిపి అమెరికాని డెవలప్ చేద్దామని అనుకుంటారు అనమాట. బట్ రిపబ్లిక్ పార్టీ వచ్చేటప్పటికి అమెరికన్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి తర్వాత ఇమిగ్రెంట్స్ని ఇచ్చి డెవలప్ చేద్దామని అనుకుంటారు అనమాట. అండ్ 2016లో రిపబ్లిక్ పార్టీ అయితే పవర్లోకి వచ్చింది. ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో అప్పుడు ఏం జరిగింది, అమెరికన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి యుఎస్ అమెరికన్ బార్డర్స్ని టైట్ చేయడము, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపడము, వర్క్ వీసా H1స్ని టైట్ చేయడము అండ్ స్టూడెంట్స్ మీద ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇవన్నీ జరిగినాయి అనమాట. సో ఇవన్నీ జరిగినప్పుడు 2020లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ అయితే ఓడిపోయాడు అండ్ జో బైడెన్ ఎలక్ట్ అయ్యాడు. అదే టైంలో కోవిడ్ వచ్చి ఎకానమీ చాలా వరకు డౌన్ అవ్వడం వల్ల జో బైడెన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మోర్ ఇమిగ్రెంట్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అండ్ ఎకానమీ డౌన్ అయ్యింది అండ్ జాబ్స్ వరకు చాలా వరకు అయితే పోయినాయి అనమాట. సో అమెరికన్స్కే ఫస్ట్ ప్రియారిటీ జాబ్స్ ఉండాలని చెప్పేసి అయితే అమెరికన్ పీపుల్ చాలా వరకు అనుకున్నారు. సో అదే టైంలో ఏంటంటే మళ్ళీ 2024లో ఎలక్షన్స్ రావడంతో ట్రంప్ గవర్నమెంట్ కూడా అదే ఎజెండాగా అమెరికన్సే ఫస్ట్ ఉండాలి అని చెప్పి అండ్ గ్రేట్ అమెరికా అగైన్ అని చెప్పి ఎలక్షన్స్లో పోటీ చేసింది అండ్ యునానిమస్గా ట్రంప్ గెలిచాడనమాట. సో గెలవడంతో అది కూడా ఎలా గెలిచాడంటే యునానిమస్గా అంటే చాలా బిగ్గెస్ట్ విక్టరీ అనమాట అది. సో అలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ దగ్గర చాలా వరకు పవర్స్ ఉన్నాయన్నమాట. సో ఏదైనా రూల్ బ్రేక్ చేయాలన్నా ఆయన చేయగలడు అండ్ కొత్త రూల్స్ మేక్ చేయాలన్నా సరే ఆయన చేయగలడు. అంత పెద్ద గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది ఈ టైంలో. లాస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టాడో మళ్ళీ అవే తీసుకొచ్చి అండ్ అమెరికన్స్కే మెయిన్ ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఇమిగ్రెంట్స్కి జాబ్స్ తగ్గించాలి అండ్ స్టూడెంట్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టాలన్న థాట్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఏంది అనేది అయితే చాలా అయితే టెన్షన్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి డే 1 ఈరోజు అయితే ఏదైతే సైన్ చేశాడో అది ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపాలి అని చెప్పి ఆ అమెరికన్ మెక్సికన్ బార్డర్ని కూడా మళ్ళీ క్లోజ్ చేస్తాడు అనమాట కంప్లీట్గా. బేసిక్గా ట్రంప్ ఎఫెక్ట్ స్టూడెంట్స్ మీద ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. బేసిక్గా మన ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ మెయిన్గా 80% 90% స్టూడెంట్స్ ఎందుకు వస్తారు అంటే ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకొని అండ్ తర్వాత ఒక జాబ్ తెచ్చుకొని అండ్ మన స్టడీస్ కోసం తీసుకున్న లోన్ క్లియర్ చేసి అండ్ ఎంతో కొంత మనీ సేవ్ చేసుకుందామని చెప్పి అయితే వస్తూ ఉంటారు. సో దానికోసం మనకి 5 years వీసా వస్తాడనమాట. సో 2 years స్టడీస్కి అండ్ 3 years ఏదైనా జాబ్ తెచ్చుకోవడానికని ఓపీటీ పీరియడ్ ఉంటుంది. సో ట్రంప్ ఏదైతే చెప్తున్నాడో ఆ ఓపీటీ పీరియడ్ని తీసేస్తాను అంటున్నాడు అనమాట. లాస్ట్ టర్మ్లో కూడా ఇదే అన్నాడు బట్ అప్పుడు అవ్వలేదు. బట్ ఈసారి అయితే 100% చేస్తాను అని చెప్పి అన్నాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమన్నాడు అంటే ఎలక్షన్స్ టైంలో స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్ ఇస్తామని చెప్పి కూడా అన్నాడు అనమాట. సో నాకు తెలిసినంత వరకు స్టూడెంట్స్ అందరికీ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తే ఇంకా మొత్తం అమెరికాలో మొత్తం ఇండియన్సే ఉంటారేమో. నాకు తెలిసి అది ఓన్లీ జస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే చెప్పాడేమో ఆ వర్డ్. బట్ ఏంటంటే ఈ ఓపీటీ పీరియడ్ కూడా తీసేస్తామని రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది. అది ఎంతవరకు జరుగుతుందనేది తెలీదు. అండ్ కమింగ్ టు వర్క్ వీసా H1B వీసానికి వచ్చేస్తే లాస్ట్ టైంలో ఏం చేశాడంటే H1B మీద మనం వీసా అప్లై చేసినప్పుడు కానీ ఎక్స్టెన్షన్ అప్లై చేసేటప్పుడు కానీ మోర్ RFEలు ఇచ్చేవాడు అనమాట. RFE అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్. సో మనం ఒక వీసా అప్లై చేస్తున్నప్పుడు గవర్నమెంట్ థింకింగ్ ఎలా ఉంటుందంటే నీకే ఎందుకు ఇవ్వాలి ఈ వీసా, నువ్వే ఎందుకు ఎలిజిబుల్, ఇక్కడ అమెరికన్స్కి ఇవ్వచ్చు కదా ఆ జాబ్ ఏదో, నువ్వే ఉండి ఎందుకు చేయాలన్న థాట్లో ఉంటుంది అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ చాలా వరకు వచ్చినాయి అనమాట. సో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 99% పీపుల్ ఎవరైతే ఆ టైంలో ట్రంప్ ఉన్న టైంలో వీసాలు అప్లై చేశారో అందరికీ RFEలు వచ్చాయన్నమాట. సో RFE వచ్చిందంటే చాలా వరకు టెన్షన్ అనమాట ప్రతి ఒక్కరికి. సో ఎందుకంటే RFE రాకుండా అప్రూవ్ అయితే చాలా హ్యాపీ, కానీ RFE వచ్చినప్పుడు మనము ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ సబ్మిట్ చేయాలంటే చాలా రీజన్స్ వెతుక్కోవాలన్నమాట, ఎందుకు మనమే ఇంపార్టెంట్ ఏందనేది. సో ఏమాత్రం అటు ఇటు అయినా సరే వీసా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇండియా వెళ్ళే సిచ్యువేషన్ వస్తుంది అనమాట.
సో ఆ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టాడు అనమాట H1 మీద. సో అందుకోసం అని చెప్పేసి H1 జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా అయితే టెన్షన్ పడుతున్నారు. H1 మీద ట్రంప్ గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే ఉంది. బట్ ఏంటంటే ద ప్రాసెస్ ఏదైతే ఉంది ఈ లాటరీ సిస్టమ్ని ట్రంప్కి నచ్చలేదన్నమాట. సో దానికి ఏంటంటే ఒక లాటరీ సిస్టమ్ కాకుండా ఒక మెరిట్ బేస్డ్ సిస్టమ్ పెడితే బాగుండని చెప్పేసి ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడనమాట. సో మెరిట్ బేస్డ్ మాత్రం వాళ్ళనే H1 ఇవ్వాలి అని చెప్పి, ఎందుకంటే అమెరికా ఫామ్ అయిందే, అమెరికన్ ఎకానమీ ఫామ్ అయిందే ఇమ్మిగ్రేషన్ బేస్ చేసుకొని. బేసిక్గా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ ఇవన్నీ ఏంటంటే బయట నుంచి వచ్చి యుఎస్లో సెటిల్ అయ్యి అండ్ వాళ్ళు ఇక్కడ యుఎస్లో పెట్టారనమాట కంపెనీస్. అలా యుఎస్ ఎకానమీ పెద్దగా అయింది కాబట్టి ఎప్పుడు కూడా ఇమిగ్రెంట్స్కి అగైనెస్ట్ కాదు ట్రంప్ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ. బట్ ఏంటంటే ప్రాసెస్కి అగైనెస్ట్ అనమాట. సో ఆ ప్రాసెస్ అనేది మార్చాలి. ఓన్లీ క్లెవర్ పీపుల్, మెరిట్ ఉన్న పీపుల్ మాత్రమే ఈ జాబ్స్ చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అమెరికన్స్ కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని అనుకుంటుంది. అంతకుమించి సో మనల్ని ఆపేద్దాము లేదంటే మనల్ని రిస్ట్రిక్ట్ చేద్దామని అయితే కాదు సో ఈ సిచ్యువేషన్లో. బట్ ఇది అంతా మనం పాస్ట్లో ఏం జరిగిందో దాన్ని బట్టి అయితే అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంతవరకు ఇవి ఎఫెక్ట్ అవుతాయా ఏంది అనేది అయితే కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అది స్టూడెంట్ విషయాల్లో కానీ లేదంటే వర్క్ వీసాకు సంబంధించింది ఏదైనా సరే కొద్ది రోజులైతే వెయిట్ చేస్తే కానీ మనకి దీని మీద కంప్లీట్గా ఐడియా అయితే రాదు. బేసిక్గా ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు ఏదైతే థాట్స్ పెట్టుకుంటున్నారో మీరైతే ఆ థాట్స్లోనే ఉండండి, ఓకేనా. ఇట్లా జరిగిపోతుంది అట్లా జరిగిపోతుంది అని అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగినా కూడా చాలామంది వచ్చారు, చాలామంది ఉన్నారు. సో అందుకోసం అనమాట మీరు దేనికి వర్రీ అవసరం లేదు. సిచ్యువేషన్స్ కొద్ది రోజులు టైం పడుతుంది అనమాట. ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఒక 2-3 మంత్స్ ఆగి చేసుకోవడం బెటర్ అనమాట. సో సమ్మర్కి వచ్చేవాళ్ళు కానీ స్ప్రింగ్ సీజన్కి వచ్చేవాళ్ళు సో ఫాల్ సీజన్కి అలా ప్లాన్ చేసుకుంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినాక రావడం చాలా బెటర్ కదా, అందుకోసమే చెప్తున్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.